డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకి తొందరలో వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది కదా. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ముందు మెయిన్గా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటనేది మీకు ఈ వీడియోలో కొన్ని స్టెప్స్ రూపంలో డీటెయిల్గా కట్ చేసి అయితే చెప్తానమాట. ముఖ్యంగా దాంట్లో ఫస్ట్ వన్, మనకి కాలేజ్ ఎలా ఉంది అంటే మీరు బయట చూసిన పరంగా అంటే బయట ఏ విధంగా చూస్తున్నారో అంతా మనకి ఏ చూసినా మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం అడుగుపెట్టిన తర్వాత అనవసరంగా జాయిన్ అయ్యాం, సర్టిఫికేట్స్ అవ్వరు, లేదంటే 4 సంవత్సరాలు ఇంకా ఇలానే బతకాలి అనే ఆలోచనలు అయితే వస్తాయి. సో ఇలా రాకుండా ఉండాలి అంటే మెయిన్గా ఆ కాలేజ్ మీరు పెట్టే ప్రయారిటీ ఆర్డర్లో ఆ కాలేజ్ మంచిదా కాదా అంతా వెరిఫై చేసుకోండి. సీనియర్స్ని అడగండి. అది కాకపోతే పలానా కొన్ని కాలేజ్ సంబంధించి ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజెస్ అయితే ఉంటాయి, వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత ఉన్నట్టుగా చెప్పండి, నేను ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కాలేజీలో నెగిటివ్లు ఏంటి పాజిటివ్లు ఏంటి, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, ఇలా అయితే అడగండి అన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు. అర్థమవుతుంది కదా. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ఎలా ఉందో చాలా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 4 years మనం దాని మీదే బేస్ అవుతాం, అదే మనకి నేర్పిస్తుంది, దానివల్ల మనకి మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సీనియర్లు అడగాలి. ఏమైనా మీమ్ పేజ్లు ఉంటే వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేయండి, సెర్చ్ చేయండి. ఆ కాలేజ్ మీరు ప్రయారిటీ ఆర్డర్లో యాడ్ చేద్దాం అనుకుంటే దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి మంచిది అయి ఉండాలి. అందుకు చెప్తున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ముఖ్యంగా ల్యాబ్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు ల్యాబ్స్ ఉన్నాయా లేవా, అండ్ అలాగే ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, మంచి ఫ్యాకల్టీనా కాదా అది కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ అలాగే తర్వాత మనకి ఆ కాలేజ్ సంబంధించి హాస్పిటల్ అటాచ్ కాలేజ్ అయినా, లేదంటే సొంతంగా హాస్పిటల్ ఉందా, లేదంటే ఏ కాలేజ్లో హాస్పిటల్ సంబంధించి మనకి ట్రయల్స్ అయితే ఉంటాయి, నేర్పిస్తారు, అది కూడా మనం తెలుసుకుంటూ అయితే ఉండాలి. అండ్ ఆ కాలేజ్లో ఏమైనా ప్లేస్మెంట్స్ అది ఎలా ఉంది, ఎలా నేర్పిస్తారు. మనకి ముఖ్యంగా ఇప్పటి వరకు 10th ఇంటర్లా కాదండి, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మనకి వర్క్ మనం ఎంత బాగా చేతిలో ఎంత తెచ్చుకుంటామో దాన్ని బట్టి మన శాలరీ ఏంటి మొత్తం డిపెండ్ అయి ఉండదు. కాబట్టి సో మంచిదై ఉండాలి. కాలేజ్ హాస్పిటల్ అఫిలియేషన్ ఉందా, అఫిలియేటెడ్ అయి ఉందా, అటాచ్ అయి ఉందా మొత్తం అయితే చూసుకోవాలి. అండ్ అలాగే మనకి ముఖ్యంగా డిస్టెన్స్ ఎంత, మన ఉండే ప్లేస్ నుంచి కాలేజ్ డిస్టెన్స్ ఎంత, సో అది కూడా చూసుకోండి. ఎందుకంటే హాస్టల్లో మనం ఉండగలమా లేదా, అప్ అండ్ డౌన్ చేయగలమా లేదా, బస్సుల ఫ్యాకల్టీ అందుబాటులో ఉందా లేదా, సో ఇలా చూసుకొని మీ ఇంట్రెస్ట్ పెట్టితే జాయిన్ అవ్వండి. అండ్ ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నమాట. సింపుల్గా మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఏమైనా మీమ్ పేజ్లు అయితే చాలా అంటే చాలా మీమ్ పేజ్లు అయితే ఈ మధ్య కాలంలో రావడం జరిగింది. ఒక్కసారి మెసేజ్ చేయండి. ఈ కొత్త గవర్నమెంట్లో ఫీజు రింబర్స్మెంట్ అయితే సరిగ్గా పడట్లేదు. ఇలా పడకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యాకల్టీలు ఎలా ఉన్నాయి, మనకి హాస్పిటల్ ఏ హాస్పిటల్ అటాచ్ చేయండి, కాలేజ్ ఏంటి, ఇలా వాళ్ళు అడగండి. ఉన్నట్టు వాళ్ళైతే ఇంకా డీటెయిల్గా చెప్తారు. అర్థమవుతుంది కదా. సో ఈ పాయింట్స్ అయితే మర్చిపోద్దు. వెబ్ ఆప్షన్లో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో మీ ఫ్యూచర్ మీ చేతిలో అయితే ఉందన్నమాట. నేను చెప్పినట్టు చేయండి, మంచి కాలేజ్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి తప్పకుండా. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరు అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే మనకి బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ, మనకి నర్సింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 అన్నమాట. అండ్ అలాగే ఫిజియోథెరపీకి 70,000 1 year సంబంధించి. అదే మీరు కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. మీకైతే గైడ్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్గా చెప్తారు.